నమస్తే. నేను మీ రెడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ 2 ఛానెల్‌లు కూడా మనవే. పక్కనున్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. మరి ముందుగానే ఛానల్ సభ్యత్వం తీసుకోండి. ఇష్టపడండి. 10 మందికి పంచండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. తలకొండపల్లి లోకల్ వార్తలకు అదేవిధంగా మరి ఎన్నికల ఏ గ్రామంలో తలకొండపల్లి మండలంలో ఏ గ్రామంలో ఏ విధమైన వాతావరణం నెలకొని ఉందో ఎప్పటికప్పటికి తాజా సమాచారం ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్‌లో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వచ్చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి అయితే కొంత కొన్ని దగ్గర హడావుడి ఉంది. కొన్ని దగ్గర ఒక మోస్తరుగా వెళ్తుంది. కొన్ని దగ్గర అసలు ఎలక్షన్‌లు ఉన్నాయా? లేవా? అనే విధంగా వాతావరణం నెలకొని ఉంది. వీడియో మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మొత్తం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. కొద్దిగా నేను పూర్తిగా మీకు సందేశం అందించలేను. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామ పంచాయతీ తలకొండపల్లి మండలానికి కూతవేటు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రదన గ్రామము 4 కూడలి అంటే 4 రోడ్ల చివరస్తా. ఇక్కడ చంద్రదన గ్రామంలో మరి రాజకీయం కొంచెం ఆసక్తిగా ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే చంద్రదన గ్రామం నుంచి 4 రోడ్ల చివరస్తా ఉండడం వల్ల చంద్రదన గ్రామం నుంచి ఇటు జూలాపల్లి, ఇటు రాంపురం, ఇటు తలకొండపల్లి, ఇటు వేల్జాల్ ఇలా ఈ గ్రామం నుంచి వివిధ గ్రామాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి స్టే చేస్తుంటారు గనక ముక్ ముఖ్యంగా జూలపల్లి, రాంపురం, మెదకపల్లి, జంగారెడ్డిపల్లి ఇక్కడ వీళ్ళు మరి చంద్రదన గ్రామానికి వచ్చి స్టే చేసే ప్రయత్నం చేస్తారు గనక ఈ చంద్రదన గ్రామం మీద కొంచెం ప్రత్యేకమైన ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా చంద్రదన గ్రామం పైన నజరు గత కొద్ది సంవత్సరాల నుంచి చంద్రదన గ్రామ సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని మరి ఇటు బీజేపీ పార్టీ గతంలో మరి మొన్నటిదాకా బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థి బక్కి కుమార్ గారు 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రదన గ్రామంలో ప్రస్తుతము రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు మరి ఈరోజు 1 తారీఖు మరి ఈ సమయానికి సమయం వచ్చేసి 3:12 అవుతుంది. మధ్యాహ్నం 3:12. ఈ సమయానికి మనకున్న తాజా సమాచారం ఏంటంటే చంద్రదన గ్రామంలో అసలు వాస్తవానికి ఎలక్షన్‌లు రాజకీయ పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. అంటే సింబల్ మాత్రమే ఉండదు. మొత్తం అయితే వెనక నుండి ముందుండి కూడా ఆల్ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. చాలా వరకు క్యాండిడేట్‌ని చూసి పార్టీలకు అత్తంగా అయితే ఓట్లేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. చదువుకున్న యువకులు కొంచెం ఎక్కువ చదువుకున్న యువకులైతే అదే ఫార్ములా పాటిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చంద్రదన గ్రామంలో ప్రస్తుత సమాచారానికి కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ సింబల్ ఉండదు. కానీ పార్టీ లీడర్సు, పార్టీ కార్యకర్తలు పార్టీ సుమారుగా గెలిచినంక ఏ పార్టీకి ఏ స్థానాలు వస్తాయో కూడా లాస్ట్‌కు వానికి అంటే అనుబంధం అంటే సంబంధించిన. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రదన గ్రామంలో దాదాపుగా అభ్యర్థి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంగా ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చంద్రదన గ్రామంలో ఆసక్తికరంగా కొంచెం రాజకీయాలు కొంచెం సల్లగానే ఉన్నాయి. అయినప్పటికీ చంద్రదన గ్రామంలో కొంచెము వివిధ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చంద్రదన గ్రామం మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మైసగల్ల ఉషాశ్రీ గారు మరి ఎంపీ కావడం జరిగింది. వారు చదువుకున్న వ్యక్తి. దాదాపు వారు ఎందుకంటే ఏ పార్టీకైనా అంటే మనం ఎవరికి కూడా వారి బలబలాలు, బలహీనతలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ ఉషాశ్రీ గారు మరి భర్త పేరు మైసగల్ల కుమార్ గారు. మరి వారి
భార్య వారి ధర్మపత్ని మైసగల్ల ఉషాశ్రీ గారు చిన్నతన గ్రామంలో లేడీ అంటే మహిళ రావడం వల్ల ఉషాశ్రీని దాదాపు ఖరారు చేసినట్టే అయిపోయింది కూడా. ఇలాంటి మార్పులు చేర్పులు ఏవని కూడా కాంగ్రెస్ తెలియజేయడం జరిగింది. ఉషశ్రీ గారు ఎడ్యుకేషన్ పరంగా మరి టీటీసీ అంటే హై ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ మరి టీటీసీ వరకు చదవడం జరిగిందని మనకు సమాచారం ఉంది. మరి వారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఉషశ్రీ గారు మరి చిన్నదర గ్రామంలో చాలామందికి పరిచయం లేకపోవడం ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి వారి కుటుంబ సభ్యులు రాజకీయంగా బాగా వారి బావగారైనటువంటి మైసగల్ల రాములు గారు గతంలో ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. మరి వారు చక్రం తిప్పే అవకాశాలున్నాయి గ్రామ స్థాయిలో. మరి మరి చూద్దాం ఎవరిని చిన్నతన గ్రామ సర్పంచ్ పీఠము ఆవరిస్తుందో, వరిస్తుందో. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మైసగల్ల ఉషశ్రీ గారు మరి వారు మరి నిలబడడం జరిగింది. వారి భర్త కుమార్ గారు మైసగల్ల కుమార్ గారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరి అందరికి సుపరిచితమైనటువంటి బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే పెట్టడం జరిగింది. బలమైన అభ్యర్థి ఎందుకు అంటున్నానంటే కూడా అది కూడా మీకు చెప్తాను. మరి అవతల పార్టీకి వెళ్ళి ఆ విధంగా ఎందుకు చెప్పా వీటి పక్కన ఈ విధంగా చెప్తున్నామంటే వారి మా రాములు గారు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో వారి కుటుంబం నుంచి ఉషశ్రీని నియమించడం జరిగింది. అంటే వారికి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోవడం అందువల్ల నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ సుధాకర్ గారిని తీసుకున్నట్టయితే వారు వార్డ్ నెంబర్ స్థాయి నుంచి ఉప సర్పంచ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కార్యకర్తలతో ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి అనేది కూడా వారికి అనుభవం ఉంది కనుక బీఆర్ఎస్ నుంచి దాదాపు ఇది మొత్తానికే సొల్లు సుధాకర్ గారి అంటే సొల్లు రంగమ్మ గారు సర్పంచ్ అభ్యర్థిగా సొల్లు రంగమ్మ గారు వారి భర్త పేరు సొల్లు రాములు గారు మరి వారి భార్య ధర్మపత్ని రంగమ్మ గారు మరి బీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఖరారైపోయింది. మరి సొల్లు సుధాకర్ గారు వారి కొడుకు మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మరి వారి మాతృమూర్తిని సర్పంచ్ ఎలక్షన్లో నిల్చోబెట్టడం జరిగింది. ఇక మనకు చిన్న గ్రామంలో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయండి. వేరే పార్టీలు ఏవి లేవు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ విషయానికి వస్తే ఇప్పటివరకు మరి సర్పంచ్ క్యాండిడేట్ని అయితే వాళ్ళు బీజేపీ ఇంతవరకు ప్రకటించలేదు. ఎవరైనా కూడా కొంచెము సందిగ్ధత నెలకొని ఉంది. మరి ఎవరు పేరు ప్రకటిస్తారో కొంచెము వాళ్ళు బయటికి లీక్ చేయడం లేదు. మరి బీజేపీ బలమైన అభ్యర్థి నిలబెడుతుందా, ఏ విధంగా నిలబెడుతుందో మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం. మరి చిన్నతన గ్రామంలో త్రిముఖ పోరు ఉంటుందా, ద్విముఖ పోరు ఉంటుందా, మరి వన్ సైడ్ ఉంటుందా, మరి మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు బీజేపీ శ్రేణులు అయితే ఎలాంటి సమాచారాన్ని బయటికి లీక్ చేయట్లేదు. మరి ఇప్పటివరకు మన అప్డేట్ ఏంటంటే సొల్లు రంగమ్మ గారు, మైసగల్ల ఉషశ్రీ గారు వారు పక్కా ఖరారైపోయారు. మరి రేపు ఒకరోజు సమయం ఉంది కనుక ఇంకా మరి బీజేపీ అభ్యర్థి రేపటి వరకు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి పేరు ఇంతవరకు రాలేదు. మరి చూస్తూనే ఉండండి తలకొండపల్లి లోకల్ వార్తలను. పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియో పైన విలువైన సమాచారం కూడా కింద వాక్యాల పిడలు అందిస్తారని కోరుకుంటూ తెలుసుకున్నాను. జై శ్రీరామ్.